బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. బుద్ధిమంతుడు నేను చెప్పినట్టు చేస్తే వాళ్ళ కుటుంబం బండ మీద కట్టినట్టు ఉంటుంది. వాన వస్తుంది, వరద వస్తుంది, తుఫాను వస్తుంది, భయంకరమైనటువంటి పెనుగాలులు వస్తాయి, చెంకు చెదరు నాలో మీ కుటుంబాలు కట్టబడితే. బుద్ధిమంతుల కుటుంబం అది. వారి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వారి కుటుంబాలు బాగుంటాయి. దేవుని మాటలకి వారు చెవునిచ్చారు, దేవుని మాటలకు వారు హృదయాన్ని ఇచ్చారు. ఇవ్వటం మాత్రమే కాదు, దేవుని మాటల ప్రకారంగా దేవుడు చెప్పింది చేస్తున్నారు. వారు మనుషులు కల్పించిన ఆచారాలను అనుసరించడం లేదు, దేవుడు చెప్పింది పాటిస్తూ ఉన్నారు. బండ మీద కట్టినట్టుగా ఉంటారు. ఒకవేళ దేవుడు చెప్పనిది మనుషులు కల్పించిన ఆచారాలను మీరు పాటిస్తే, దేవుని పేరు మీద పాటించినా మీ కుటుంబాలు ఇసుక మీద కట్టినట్టుగానే ఉంటాయి, కూలిపోతాయి అని చెప్తున్నాడు ఆయన. ఇసుక మీద కట్టిన బిల్డింగ్ కూలిపోతుందంటే ఉంటుందా? రిబ్బన్ కట్టింగ్ అవ్వకుండానే పడిపోతుంది, కూలిపోతాయి. ఇల్లు కోసం కాదు, అది కుటుంబాల కోసం చెప్తున్నాడు. కుటుంబాలు కూలిపోతాయి, మన కుటుంబాలు దేవుళ్ళలో వాక్యంలో కట్టబడకపోతే కూలిపోతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు.